తెరవబడ్డానికి ఆయన వచ్చి వాళ్ళ కన్నులు తెరిచాడా లేదా? బంధకంలో ఉన్న వారిని విడిపించడానికి కూడా, ఆ బంధకంలోంచి, ఆ చర్చలోంచి బయటికి తీసడానికి కూడా ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి చూద్దాం మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 22 వరకు చదవండి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున్న నేను. యేసు లేచి అతని వెంట వెళ్ళాను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రమును మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టాను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడి నుండి స్త్రీ బాగుపడెను. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా ఈ సందర్భాన్ని? మరి ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి, అధికారి కుమార్తె చనిపోయింది. 2, 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం గల స్త్రీ ఆయన వస్త్రం చెంగు ముట్టుకోగానే బాగుపడింది. చెప్పలు కొట్టేసారి దేవుడు మహిమపరుస్తాం. ఒక అధికారట ఆయన కుమార్తె బలహీనత చేత చనిపోయిందని డాక్టర్ నిర్ధారణ చేశాడు. ఊర్లో ప్రజలకు నిర్ధారణ అయింది, తనకు నిర్ధారణ అయింది. అయినను యేసు ప్రభు జీవం కలిగిన దేవుడట, ఆయన గొప్ప దేవుడని నేను విన్నాను. కాబట్టి ఒక కుమారుని ఎదుకెళ్తే ఆయన కుమార్తెని బ్రతికించగలడు అని నమ్మకంతో, విశ్వాసంతో యేసు ప్రభు ఉన్న స్థలానికి ఆ ఇంటికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? ప్రభువా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. చూసారా, కొన ప్రాణంలో ఉంది, మరణ స్థితిలో ఉంది, ప్రాణం పోయే స్థితిలో ఉందని చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు? నమ్మాలి మీరు ఈ మాట. ఏం చెప్తున్నాడు? నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఆయన నువ్వు వచ్చి నీ హస్తము, నీ చెయ్యి ఆమె మీద ఉంచినప్పుడు ఆమె బ్రతుకును. అబ్బా, ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప విశ్వాసం. ఎవరైనా చనిపోయారనుకోండి, సపోజ్ నేనే చనిపోయాను అనుకోండి, పాస్టర్ గారిని కదా, పాస్టర్ గారు ఏం చేస్తారు? ముసుగేసిన ఆగి ఏడుస్తారు, అవునా కదా? మరి ఈయన ఏడుతున్నాడా? చెప్పండి. సొంత కుమార్తె కదా, ఎదిగిన కుమార్తె కదా, ప్రేమించిన కుమార్తె కదా, మరి ఎవరు బిడ్డలు లేరు కదా, ఆ బిడ్డ చనిపోయింది కదా, ఏడుస్తున్నాడా? కానీ ఆ మరణమైన కుమార్తెని ఎవరు బ్రతికించగలరో అక్కడికి వెళ్ళి ఆయన వెతుకుతున్నాడు. మన కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే చనిపోయిన వారి గురించి ఏడవద్దని దేవుని వాక్యించింది. వీళ్ళు ఏడుతూ వల్ల ఏమవుతారు? అలా చెప్పండి. వీళ్ళు ఏడుపు ఎక్కడికి తీసుకెళ్తుంది? వెళ్ళి నరకానికి తీసుకెళ్తుంది, పరలోకానికి తీసుకెళ్తుంది. ఇర్మియా గ్రంథం అంటాడు కదా, చనిపోయిన వారి గురించి మీరు ఏడవద్దు, అంగలార్చొద్దు, వారి గురించి ప్రార్థన చేయమని చెప్తారు. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక రాజ్యం ఉంది. మీ ముందు లేకపోవచ్చు కదా, రాజ్యం వారు చేరుతారు. దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు, వాళ్ళ సమాధులు తెరవబడతాయి, ఆ పాపచర్యను మామేచరంగా మార్చబడుతుంది, వారి ఆత్మలు పరదేశం నుంచి బయటకు వస్తాయి, వాళ్ళకి మళ్ళీ మహేశ్వరం ఇచ్చిన రాజ్యాన్ని కుడి చేపట్టి తీసుకెళ్తాను దేవుని వాక్యము. మరి ఎక్కడ పెడతారు ఏంటో తెలియదు నాకు. ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారు మీరు ఏడుస్తారా, ప్రార్థన చేస్తారా? చెప్పాలి. మీరు విశ్వాసాలకు ధైర్యం రావాలి. మరి నేను చచ్చిపోతే ఏడుస్తారా, ప్రార్థన చేస్తారా? మీరు దేవుడి సందులోకి వెళ్ళి మీరు ఎక్కడైతే నిత్యం ప్రార్థన చేస్తారో ఆ స్థలంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభువా, ముందుగా నా భర్తను పిలుచుకున్నా, నీ దాసుని పిలుచుకున్నావు నాయన, తన అనగతని రావడానికి నాకు వీలు కలుగు తండ్రి. ఎందుకంటే ఆయన సుఖప్రదమైన పరదేశంలో ఉన్నాడు నాయన. అనేక మంది సేవకులు, పరిశుద్ధులు తన ప్రభువా, నిత్యము తన ప్రభువా ఆరాధన చేస్తాను తండ్రి. నాకు ఆకలి వస్తున్నాను కానీ, నా బిడ్డలో ఆస్తి పంచుకుంటారని కానీ, నా ఇంటి స్థలంలో సర్వరు పొందుతారని కానీ, నాకు ఆరాధన ఎవరు పనులు ఉంటున్నారు కానీ, ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉండవయ్యా. నెమ్మది, నిత్యానందము, నిత్య సంతోషం, నిత్యముని నామాన్ని మహిమపడతారు. కాబట్టి ఆయన పరదేశంలో పిలుచుకున్నావు, ఆ స్థలం నన్ను కూడా పిలుచుకుని ఆయన ఈ దాసుని క్షేమంగా తీసుకెళ్తాను ప్రభువా. ప్రార్థన చేయాలంట, ప్రార్థన చేయాలండి సంతోషంగానే. నాకు ఏది ఇష్టమో అది చేయాలి. ఆ బాడీ దగ్గర ఏం చేయాలి? నాకు ఏది ఇష్టం చెప్పండి. ఎక్కువ వాక్యం చెప్పడం ఇష్టం నాకు.
ఎక్కువ పాటలు పాడడం ఇష్టం. మీరు అందరూ చక్కగా ఒక్కొక్కరు 3 పాటలు పాడాలి అక్కడ. గతం ఉందా? వాక్యం చెప్పిన దైవజనం చేత ఒక 7 చేత వాక్యం చెప్పించాలి. మర్చిపోకండి విషయాలు. ఎంతమంది చేత చెప్పించాలి? 7 చేత వాక్యం చెప్పింది ఏమవుతుంది? సాయంత్రం అవుతుంది సమాధి కార్యక్రమం. అయినా పర్లేదు, వాక్యం కదా మనం బ్రతికిస్తుంది, మన బాధలు నెమ్మదిస్తుంది. ఈ మాటలు మీకు బాధగా ఉండొచ్చు కానీ జరగక తప్పదు కదా. అది అందరి జీవితంలో జరుగుతుంది. వెనక ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడా? అలాగే వాళ్ళ ఇంటికి చనిపోయినప్పుడు బంధువులు రారా? వస్తారు రారా? అక్కచెల్లెలు వస్తారు, అన్నములు వస్తారు, బంధువులు అందరూ వస్తారు. వీడికి ఏమైనా పిచ్చా, మతిపోయింది, చచ్చిపోయిందని బ్రతికించమని వెళ్తారంటే యేసుప్రభు దగ్గరికి. వాళ్ళకి తెలియదు కాబట్టి అలా అనుకోవచ్చు. ఇది తెలుసు కాబట్టి, విన్నాడు కాబట్టి విశ్వాసంతో వచ్చాడు. అవునగా చెప్పండి. మరి ఎరుగున్న పాస్టర్ గారు వాక్యం మీరేం చేయాలి? మీరు అడగరా? నన్ను అడగని వారు, వాక్యం ఎత్తని వారు, మా అన్నదమ్ములు, మా అక్కచెల్లెలు, లేకపోతే మా మేనళ్ళు, లేకపోతే ఇంకొకరు నా ఇరుపురు వారు అందరూ ఏడ్చినా పర్లేదు. ఎందుకంటే ఒక మంచి మనిషిని కోల్పోయే వాళ్ళు ప్రేమటాలు ఏడుస్తారు. వాళ్ళు మనం అడ్లేదు. అవునగా చెప్పండి. కానీ మీరెవరు ఏడవకూడదు. మీరు ఏడ్చేటప్పుడు ఎక్కడ ఏడాలి? కన్నీటి ప్రార్థన చేసి ఏడవాలి. నాకు క్షేమము కలగాలని. దేవుని స్తోత్రం. వాళ్ళ బంధువులు వచ్చారు, అక్కచెల్లెలు వచ్చారు, అందరూ వచ్చారు. అయినా సరే జీవం గల దేవుని ఎదురు పరిగెట్టుకుని వచ్చాడు. అయ్యా, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఆయన నువ్వు వచ్చి చెయ్యేస్తే ఆమె బ్రతుకుతుంది. నువ్వు జీవం కలిగిన దేవుడివి. జీవన మరణాలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు ఆజ్ఞాపిస్తే ఏదైనా జరుగుతుంది. గాలిని గద్దిస్తే గాలి ఆగిపోద్ది, సముద్రాన్ని గద్దిస్తే సముద్రము ఆగుతుంది, సూర్యుడు ఆగిపోతాడు, చంద్రుడు ఆగిపోతాడు. దివ్యంలో అందరూ నివసించవలసిందే, నిలిచి ఉండవలసిందే. జరగలేదు ఎన్ని పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు వెళ్ళలేదా? ఏమండి, యోషువ ప్రార్థన సూర్యుడు ఆగిపోలేదా? ఆగిపోయలేదా? గాలిని గద్దిస్తే గాలి గద్దించినప్పుడు యేసు ప్రభు ఆగిపోలేదా? సముద్రం నిమ్మడమాయలేదా? చనిపోయి లాజరు బ్రతకలేదా? ఇలాంటివన్నీ వినే విశ్వాసం తెలియడే. మనకి ఎంత అయినా కానీ విశ్వాసం ఉండదు. మనకి ఉంటే ధన్యులు మీరు. దేవుని స్తోత్రం. ఇప్పుడే చనిపోయింది ఆ కుమార్తె, నువ్వు వచ్చిన ఏళ్ళ నీ చేయి ఆమె మీద వేసిన ఏళ్ళ బ్రతుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ కార్యం చేద్దామని చెప్పేసి ఈయన వెళ్తున్నారు లేదా? వెళ్తున్నవాడికి ఇంకొకరు వచ్చారు. ఇంకొక స్త్రీ వచ్చింది. ప్రాబ్లం 12 సంవత్సరాల నుంచి రక్తదానం కలిగిన స్త్రీ ఆవిడ వచ్చింది. ఆమె విశ్వాసం ఏంటి? ఆయన నిలిచి ఉండడానికి, నాకు కార్యం చేయడానికి. ఆయన వేరే పనిలో ఉన్నాడు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఆయన వెళ్తున్నప్పుడు ఆయన వస్త్రం ముట్టుకుంటే బాగుపడుతుందని నమ్మకంతో విశ్వాసంతో ముట్టుకుంది. ఆమె బాగుపడిందా లేదా? బాగుపడిందండి. ఈ సందర్భం ఇక్కడ ఎలా ఉంది? లోకాసువార్త కూడా ఉంటుంది. ఏదేమైనా వస్త్రం ముట్టుకుంటేనే కార్యము జరిగింది. దేవుని స్తోత్రం. అయితే అక్కడికి వెళ్ళాడు ఆయన, అధికారి ఇంటికి వెళ్ళాడు ఆయన. చూడండి అక్కడ ఏం జరిగింది చూద్దాం. 23 చదవండి. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించే వారిని గొల్లు చేసిండు జనసమూహం చూసి స్థలమీయుడే, ఈ చిన్నది నిద్రించుందే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన అపహసించింది. జనసమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకోనగానే ఆ చిన్నది లేచును. ఈ సమాచారం దేశమంతటా వ్యాపించింది. యేసు ప్రభు రిలేటెడ్గా ఎవరున్నారంటే అక్కడ శ్రద్ధ గారు ఎవరున్నారు? పిల్లల గ్రోవులు వాయించేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, ఏమంటే పాటలు పాడేవాళ్ళు ఉన్నారట. మన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎవరుంటారు చెప్పండి? క్రైస్తవులు చనిపోతే ఎవరుంటారు? పాస్టర్లో విశ్వాసులు, పాటలు పాడేవాళ్ళు ఉంటారా? అలాగే వాళ్ళు కూడా ఉంటారు. చనిపోయిన వెంటనే భజన వాయించేవాళ్ళు, బడ్జెట్ రూపు వస్తుంది దగ్గరికి. వస్తుంది రాదా? ఏమంటే మీరు ఎప్పుడు చూడలేదా? ఇక్కడ ఉండవేమో, సిటీలో ఉంటాయి మరి ఆ బడ్జెట్ రూపులు. ఏమంటే నేను చాలాసార్లు చూశాను. వాళ్ళు చక్క 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 మనకి ఏంటి ఆ ఇత్తడి ఉంటాయి కదా తాళాలు వాయిస్తూ పాటలు పాడతారు. వెళ్ళిపోయావా రాఘవా, మరలా రావా రాఘవా అని పాటలు పాడుతుంటున్నారు. మంచి చూసారని పాట గదవుతుందా? వాళ్ళందరూ ఉన్నారట యేసుప్రభు వెళ్ళేటప్పుడు. ఈ పాటల వల్ల ఏం మర్చిపోతారు? వీళ్ళు దుఃఖం మర్చిపోతారు. అందుకు పెట్టుకుంటారు. అది చనిపోయిన అందరూ తెలియదు ఊరంతా. ఈ పాటలు, ఈ పద్యాలు, ఏమనుకోండి ఈ ప్రోగ్రాం చనిపోయిన సంగతి పక్కింటికి తెలియదు. అవునుగా చెప్పండి. ఈ మరణం ప్రచురం చేయడానికి అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ముందేసి అన్నీ చేసి మర్చిపోవడానికి అనమాట హుషారు. కానీ
వాయించా అని బంధువులు రక్త సంబంధులు కాని వాళ్ళు అలాగంగా ప్రోత్సహిస్తారు వాళ్ళు పాట పాడేవాళ్ళు. బంధువులు కొంతమంది మర్చిపోతారు ఈ దీనిలో, ఈ కథల్లో పాటలు. ఏమండి అలాంటి వాళ్ళందరూ ఉన్నారట యేసుప్రభు వెళ్ళేటప్పుడు. ఆయన ఇల్లంటేనంట స్థలం ఇవ్వండి అని అడిగారట. స్థలం ఇవ్వండి అని అడిగి వాళ్ళందరినీ బయటికి పంపేశారట. ఆయన లోనికి వెళ్ళాడట. చెయ్యి వేసిన దాన్ని చెయ్యి పట్టుకుని లేపడట ప్రభు. చప్పలు కొట్టండి ఒకసారి. ఆయన ఏమైంది? లెగలేదా? చెప్పండి, ఏమైంది? లెగలేదా? లేచి చక్కగా కూర్చొని దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ప్రభు చెప్తాడు దగ్గర, ఈమెకి ఆహారము పెట్టండి. హల్లెలూయా. స్థలమీయుడి చిన్నది నిద్రించుందే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన అపహసించారట. సరే యేసుప్రభు ఒకడు మాట చెప్పాడట, స్థలం ఇవ్వండి, ఈ చిన్నది మీరు అనుకున్నట్టుగా చనిపోలేదు, నిద్రించుందే కానీ చనిపోలేదని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అపహసించారు. చనిపోలేదంటరా, చచ్చిపోయి గంట అయింది, ఇప్పుడు వచ్చాడు చచ్చిపోలేదని చెప్తున్నాడు. ఈ ఎల్లుడో పిచ్చోడు, ఈయన కూడా వాడితో సమానే అనుకోవచ్చు కదా. అపహాసం చేస్తారంట, బ్రతికించేస్తాడంటరా, ప్రాణం ఇచ్చేస్తాడంటరా, మన జీవితంలో ఎప్పుడైనా జరిగిందేంటరా అనుకుంటారంట. ఏమండి అయినను వారి మాటలు లెక్క చేయక జనసమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని కానీ ఆ చిన్నది లేచును. ఈ సమాచారం దేశమంది అంతటా వ్యాపించు. దేవునికి మహిమ కలుగుగా. చూసారా, మన విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, భక్తిలో కొనసాగుతున్నప్పుడు నీకు అనేకమైన ఆటంకాలు ఎదురవుతాయి. నిజానికి మరియమ్మ మన మధ్యకి తొందరగా వస్తుంది అనుకున్నామా? అనుకోలేదు. ప్రార్థన, దేవుని కృప, ఆయన ప్రేమ విడిపించి నిశ్చయంగా నువ్వు సజలేదు నిన్ను నడిపించిన యాకోబుకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆమె బట్టి నెరవేర్చి మన మధ్యకి పంపించాడు. హల్లెలూయా. ఎప్పుడు తీస్తారని చెప్పారు? ఇప్పుడు ఫ్లైట్ టికెట్ డిసెంబర్ నెలలో తీస్తారని చెప్పారు. కానీ ఎప్పుడు తీసి పంపారు? 15-16 తారీఖులోనే తీసి పంపించేస్తారు. అంత గొప్ప దేవుడు. చెప్పలు కూడా దేవుడు భయపడుతాం. మన కళ్ళ ముందే 3 సాక్ష్యాలు ఉన్నాయి. కనుక ఈమె ఎక్కడుంది? మరణం అనే చీకట్లో బంధకంలో బంధింపబడి ఉంది. ఆమెను కూడా బయటికి తప్పించట్లేదు దేవుడు, తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాడు. దేవునికి మహిమ కలుగుగా. ఈమె కూడా 12 సంవత్సరాల రక్త సంబంధ స్త్రీ కూడా ఆమె డబ్బు ఉన్నంతకాలం దేవుడిని జ్ఞాపకం చేసుకోలేదు, ధనం ఉన్నంతకాలం జ్ఞాపకం చేసుకోలేదు. అంతా అయిపోయిన తర్వాత బంధువులు ఎవరు రాకపోతే సహకరించడం, లేకపోతే అప్పుడు ఈ దేవుని గొప్పతనం తెలుసుకుని ఈయన త్రోవలో కనపడే వస్తువు ముట్టుకోగానే ఆవిడ నెమ్మది వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో మన దేవుడు విడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, చనిపోయిన వారు సైతం బ్రతికించే దేవుడు. ఏమంటే ఏంటైనా చనిపోయిన వారు సైతం బ్రతికించే దేవుడు, లేవనెత్తే దేవుడు, ఆయన నామాన్ని గొప్ప చేసుకునే దేవుడు. అంతేకాదు ప్రతి రోగమును స్వస్థపరచు ఇవ్వని వాగ్దానం చేసి కాబట్టి ఆయన స్వస్థపరచు దేవుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును.